హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మన ఉమ్మడి వంటలు ఛానల్కి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బచ్చలి కూర, పచ్చిమిర్చి తరుగు, క్యాబేజీతో పకోడా ఎలా చేయాలనో చూపిస్తాను ఫ్రెండ్స్. బచ్చలి కూరను సన్నగా తరుక్కోవాలి, క్యాబేజీని కూడా సన్నగా తరుక్కోవాలి. ఈ సన్నగా తరుక్కున్న ఈ క్యాబేజీని మనము ఒక గిన్నెలో వేసుకోవాలి. అలాగే ఈ బచ్చలి కూరను కూడా ఇందులోనే వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి తరుగును కూడా ఇందులోనే వేసుకోవాలి. కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను తడి చేత్తో ఇలా నలుపుకుంటున్నాను బాగా కలుస్తుంది అని. కొంచెం వాము వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను, బైండింగ్ కోసం అన్నట్టు. శనగపిండి వేసుకుంటున్నాను. వీటన్నింటినీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. వాటర్ ఏమి ఎక్కువ పట్టదండి, ఈ చెమ్మనే సరిపోతుంది. శనగపిండి చూసుకొని వేసుకోండి. ఈ ఒప్పులకి మనకు విడిపోకుండా బాగా అతుక్కోవాలి. కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు, మైదా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఏది వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. నేను ఇంకొంచెం వేసుకున్నానండి, సరిపోలేదు. చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. మనం బజ్జీల పిండి ఎలా చేసుకుంటాము, ఆనియన్ బజ్జీకి, ఆనియన్ పకోడాకి ఎలా కలుపుకుంటామో అలాగా అంత బాగా ఈ ఒప్పులకు కలిసేటట్టు కలుపుకోవాలి. బచ్చలాకి ఎంతైనా వేసుకోవచ్చు, మన ఇష్టము. క్యాబేజీ అయినా ఎంతైనా వేసుకోవచ్చు, అది కూడా మన ఇష్టమే. దానికి కొలతలు ఏమి ఉండవు. ఎందుకంటే పిల్లలు ఇలాంటివి చేసి పెడితే ఇష్టంగా తింటారన్న ఉద్దేశంతో, విటమిన్స్ ఉన్న ఆహారాన్ని మనం అందించాలన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను. వాటర్ అయితే చాలా కొంచెం వేసుకోవాలండి, చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఈ ఒప్పులు విడిపోకుండా మనము ముద్దలాగా కొంచెం లైట్గా ముద్ద వచ్చేంత వరకు వేసుకోవాలి, అంతేనండి. పిండి అయినా అంతే, వాటర్ అయినా అంతే. మరి ఇట్లా ఉంటే కనుక విడిపోతాయి కదా, అందుకని ఇట్లా గట్టిగా నొక్కి కలిపితే రసం అంతా బయటకు వస్తుంది, బాగా వస్తుంది. చూడండి ఇలాగా ఈ మోతాదులో కలుపుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాను. కొంచెం తీసుకొని వేసుకోవాలి పకోడాల్లాగా. ఈ వింటర్లో ఇలాంటి వేడివేడిగా చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరూ బాగా ఇష్టంగా తింటారండి. కొంచెం ఓపిక తెచ్చుకొని చెయ్యండి ఫ్రెండ్స్. ఇవి ఇలాగే అయినా తినొచ్చు, లేదంటే టమాటా కెచప్తో అయినా తినొచ్చు, మన ఇష్టము. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసి సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇలాంటి చిన్నవన్నీ మనము ఇంట్లోనే చేసుకొని మంచి విటమిన్స్ ఉన్న ఆహారాన్ని మన కుటుంబానికి అందిస్తే మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని బయట ఫుడ్ మానేసి ఇలా ఇంట్లో చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఈ చలికాలంలో జబ్బులు ఎక్కువగా వస్తాయి బయట ఫుడ్ తింటేను. కాబట్టి ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువగా ఉంటుంది ఈ కాలము. కాబట్టి ఓపిక తెచ్చుకొని ఇంట్లోనే చెయ్యండి ఫ్రెండ్స్. వీటిని తీసి సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇంకా చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా, చాలా బాగుంది. అందుకే మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్లో మీకు ఈ పకోడా రెడీ చేసి పెట్టచ్చు. ఈ వర్షాకాలంలో వేడివేడి ఐటమ్స్ చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరూ సంతోషిస్తారు ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.